సినీ కార్మికుల సమ్మెలో ఊహించని మలుపు ఇది. రివర్స్ లో ఫెడరేషన్ ముందు 4 కండిషన్లు పెట్టారు నిర్మాతలు. వేతనాల పెంపు, ఏ రోజుకు ఆ రోజు చెల్లింపు కోసం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. షరతులు ఒప్పుకుంటే పెంచేందుకు తాము కూడా సిద్ధమేనని నిర్మాతలు కూడా ప్రతిపాదించారు. ఫెడరేషన్ ముందు ప్రధానంగా 4 కండిషన్లు పెట్టారు నిర్మాతలు. కార్మిక ఫెడరేషన్, నిర్మాతల మధ్య ఆ 4 డిమాండ్లపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఇవాళ ఫెడరేషన్ తో ఫిల్మ్ ఛాంబర్ చర్చలు జరిపే అవకాశం ఉంది. నిర్మాతల కండిషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ స్పందించారు. వాళ్లు చెప్పిన షరతులు తమకి అర్థం కాలేదు అన్నారు. కాల్ షీట్స్, నాన్ మెంబర్స్, సండేస్ వర్కింగ్, ఇలా కొన్ని కండిషన్స్ తమ ముందు పెట్టారని, వాటిపై చర్చించడానికి ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లబోతున్నట్లుగా అనిల్ చెప్పారు. ఆ రూల్స్ కనుక మాకు ఒప్పుకుంటే మేము వేతనాల పెంపుకి అంగీకరిస్తామని వారు చెప్పారని మా కమిషనర్ గారు 4 పాయింట్లు చెప్పారు. కాల్ షీట్ 12 గంటల కాల్ షీటు, 6 to 6 గంటల వరకు అని, 9 గంటల నుంచి 9 గంటల వరకు అని చెప్పారు. కానీ మేము ఇప్పుడు కూడా 6 గంటల నుంచి 6 గంటలకే పనిచేస్తున్నాం. మరి కాల్ షీట్ మళ్ళీ 9 గంటల నుంచి 9 గంటల వరకు అన్నారు. అసలు దాంట్లో మాకు అర్థం కాలేదు అని మేము వారికి చెప్పడం జరిగింది. ఇంకా నాన్ నెంబర్స్ విషయం ఒకటి మాట్లాడారు. దాని మీద మాకు క్లారిటీ లేదు. నాన్ నెంబర్స్ అంటే ఎవరు, ఎలా తీసుకుంటారు, ఇప్పటికి కూడా మా దగ్గర లేకుండా ఇంకా ఎక్కువ మంది కావాల్సి వస్తే మేము నాన్ నెంబర్లుగా వాళ్ళని మీరు తీసుకుంటున్నా కానీ మేము ఇప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. సండేలు కూడా మేము సింగిల్ కాల్ షీటే ఇస్తాము. హాలిడే రోజు కూడా మాకు కంపల్సరీగా సింగిల్ కాల్ షీట్ ఇస్తాం, డబుల్ కాల్ షీట్ ఇవ్వమని చెప్పారు. ఇక రేషియో గురించి మాట్లాడారు. వాటన్నిటి మీద కూడా మేము చర్చలు జరిపాము. సభ్యత్వ రుసుములు అనేది మా యూనియన్స్ యొక్క అంతర్గత వ్యవహారం. ఏ యూనియన్లో అయినా సభ్యత్వం జాయిన్ కావాలంటే లేబర్ యాక్ట్ ప్రకారం ఒక ఫీజు ఉంటుందండి. ఎవరికైనా ఒక సభ్యత్వం రేటు ఒక మినిమం ఉంటుంది. స్కిల్ ఉన్న వ్యక్తికి నువ్వు ఇది కడితేనే నీకు మా యూనియన్లో సభ్యత్వం ఇస్తామని ఎవరు చెప్పరండి. అంతర్జాతీయ ఫైట్ మాస్టర్లు, అంతర్జాతీయ డ్యాన్స్ మాస్టర్లు అయ్యారండి. మన తెలుగు నుంచే ఈరోజు హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ మొత్తం నడిచేదంతా మన దగ్గర నుంచి నడుస్తుంది. మరి ఇక స్కిల్ ఎక్కడ లేదు ఇక్కడ. కానప్పుడు మాత్రం చిరంజీవి గారు పిలుస్తామని చెప్పారు. దాని ప్రకారం చిరంజీవి గారి దగ్గర పిలుపు అయితే వస్తుంది, కంపల్సరీ మేము వెళ్తాం. ఇప్పుడు ఒక పెద్ద దిక్కుగా ఆయన 2 పక్షాలుగా ఆలోచించి చేస్తారు కాబట్టి, మీ కార్మికుల పక్షాన ఆయన కూడా బాగా తెలుసు కాబట్టి నేను ఇప్పుడు కూడా కార్మికుల పక్షాన ఉంటారని భావిస్తున్నాం. అలాగే నిర్మాత మేమే చెప్తున్నామండి, మేము నిర్మాత కూడా బాగుండాలంటున్నాం. కాబట్టి చిరంజీవి గారు ఏం చెప్పినా ఒక అనుకూలంగా, మా వర్కర్స్ అందరికీ అనుకూలంగా చెప్తే మేము కంపల్సరీ ఒప్పుకుంటాం.